నమస్కారం ప్రతిధ్వనికి స్వాగతం. విద్యుత్ రంగంలో కీలక సంస్కరణలకు కేంద్రం ప్రయత్నాలు చేస్తోంది. 2003 విద్యుత్ చట్టాన్ని సవరించి కొత్తగా 2021 సవరణ చట్టాన్ని తీసుకొచ్చేందుకు కేంద్రం ఇప్పటికే బిల్లును రూపొందించింది. కేంద్రం ప్రతిపాదిస్తున్న బిల్లుపై జాతీయ స్థాయిలో దుమారం రేగుతుంది. ఈ ప్రతిపాదిత బిల్లు వల్ల రాష్ట్రాల పరిధిలో ఉన్నటువంటి డిస్కంలన్నీ కూడా ప్రైవేటు చేతుల్లోకి వెళతాయని, రాష్ట్రాల హక్కులకు భంగం కలుగుతున్నటువంటి ఆందోళన కూడా వ్యక్తమవుతుంది. ఇప్పటికే జాతీయ స్థాయిలో ఇంజనీర్లందరూ కూడా, విద్యుత్ ఇంజనీర్లందరూ కూడా ఆందోళనకు పిలుపునిచ్చారు. ఇంకోవైపు ప్రభుత్వం మాత్రం దీని ద్వారా మరింత పారదర్శకత వస్తుంది, విద్యుత్ రంగం నష్టాల ఊబి నుంచి బయటపడుతుందని చెప్తూ ఉంది. ఈ పరిస్థితుల్లో ఈ విద్యుత్ రంగం సంబంధించినటువంటి సవరణ చట్టం వల్ల ఎలాంటి ఫలితాలు ఉంటాయి, డిస్కంలు నష్టాల ఊబిలో నుంచి బయటపడతాయా, వ్యవసాయ విద్యుత్ వినియోగదారులపై పడే భారం ఏంటి అనేటి అంశాలపై ఇవాళ ప్రతిధ్వని చర్చను చేపట్టింది. ఈ చర్చలో పాల్గొంటున్న వారు వెంపటి సందీప్, తెలంగాణ బీజేపీ నాయకులు, బి తులసీదాస్, విద్యుత్ రంగ నిపుణులు, రత్నాకర్ రావు గారు, తెలంగాణ ఇంజనీరింగ్ ఎంప్లాయీస్ ఫోరం అధ్యక్షులు. ముందుగా సందీప్ గారు, ఇప్పటికే కేంద్రం విద్యుత్ చట్టం ఉంది, 2003 విద్యుత్ చట్టం ఉంది. దానిలో కీలకమైనటువంటి మార్పులకు కేంద్రం ప్రయత్నాలు చేయడానికి కారణం ఏంటి, ఎలాంటి మార్పులు రాబోతున్నాయి? ఈ చట్టాలు, ఈ సంస్కరణ చాలా ఈ రోజు ఉన్న పరిస్థితులు మనకు చాలా అత్యవసరమైన సంస్కరణ చెప్పవచ్చు. ఈరోజు చూస్తున్నట్టయితే మనకు విద్యుత్ రంగం అనేది చాలా కీలకం మన దేశ ఆర్థిక విధానంలో. ఇండిపెండెన్స్ వచ్చినప్పటి చూస్తున్నట్టే విద్యుత్ రంగంలో పెద్దగా సంస్కరణలు జరగలేదు. లాస్ట్ మేజర్ మనం ఇప్పుడు రోజు మాట్లాడుకున్నట్టు సంస్కరణలు కానీ రీఫార్మ్స్ కానీ చట్టం కానీ వచ్చింది 2003లో. తర్వాత మళ్ళీ అదే చట్టానికి ఈరోజు మార్పులు మనం ఈరోజు తీసుకొస్తున్నాం. అయితే మీరు చెప్పినట్టుగా 2003 చట్టానికి ఈరోజు మార్పులు తీసుకొచ్చిన విషయంలో కేంద్ర ప్రభుత్వం ఎన్నో రకాలుగా కన్సల్టేషన్ చేస్తూ అందరి యొక్క అభిప్రాయాలు పరిగణలో తీసుకుంటూ ఈ చట్టాలు ఈ కొత్త మార్పు తీసుకొద్దామని ప్లాన్ చేస్తుంది. అయితే దీని మీద దుమారు రేగుతున్న విషయం అంటే ఏదైతే ఆరోపణలు వేస్తున్నారో, ఏదైతే మన అబాండాలు వేస్తున్నారో అవన్నీ అవాస్తవం చెప్పాలి నేను. ఒకటి, కేంద్రం రాష్ట్రాల యొక్క పవర్ని ఏ రోజు అపహరించట్లేదు. చట్టాలు ఏదైతే ఉన్నాయో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కూర్చొని ఈరోజు చట్టాలు తీసుకొస్తుంది. సో దీనివల్ల రాష్ట్రాలు పవర్స్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ ఫెడరలిజంని పక్కదో పెట్టడం కానీ ఎలాంటి విషయం జరగట్లేదని ఖచ్చితంగా చెప్పగలుగుతాను. ఒకటి. రెండోది, దీనివల్ల ఎలాంటి భారాలు పడతాయని చెప్తున్నట్టే ఈరోజు భారాలు పడడానికి లేదు. మీరే చెప్పారు క్లియర్గా. సంస్కరణలు ఏంటి ఇక్కడ? ట్రాన్స్పరెన్సీ, కన్జ్యూమర్ సెంట్రిక్ రీఫార్మ్స్ తీసుకోవడం ప్లాన్ చేస్తున్నారు ఈరోజు కేంద్ర ప్రభుత్వం. సో దీంట్లో మీరు చెప్పండి, ఏ విధంగా రాష్ట్రాల పవర్స్ని కానీ రాష్ట్రాల యొక్క ఫ్రీడమ్ని కానీ హాపరించడం ఏంటో మీరు చెప్పాలి. అంటే సంస్కరణలు చేయడం అంటే ప్రైవేటైజేషన్ చేయడం అనేటువంటి ప్రశ్న తలెత్తుతుంది. కేంద్ర ప్రభుత్వం ప్రతిసారి కూడా రిఫార్మ్ అనగానే ప్రైవేటైజేషన్ అయిపోతుందని మీరు గమనించండి. ప్రైవేటైజేషన్ అనేది ఒక మాట తీసుకొని మన రాజకీయం చేయడం ఇది సరైనది కాదు నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రైవేటైజేషన్ ఇది స్టేట్ గవర్నమెంట్ డిస్కామ్స్, స్టేట్ గవర్నమెంట్ పరిధిలో ఉన్న ఒక ఇన్స్టిట్యూషన్ని సెంట్రల్ గవర్నమెంట్ ఏకదాటిగా అంటే యూనిలేటరల్గా మీరు ప్రైవేటైజ్ చేస్తారంటే మనం ఎలా నమ్ముతామని చెప్పండి ఒకసారి. కన్సల్టేషన్ ఉంటుంది. ఈ గవర్నమెంట్ ఎగ్జామ్ ఈరోజు మనం తెలంగాణలో మాట్లాడుతున్నాం. తెలంగాణ గవర్నమెంట్ కన్సల్టేషన్ చేసి తెలంగాణ గవర్నమెంట్కి సమ్మతం అనిపిస్తేనే ఈరోజు ప్రైవేటీకరణ జరుగుతుంది. కానీ తెలంగాణ గవర్నమెంట్ సుముఖత లేకుండా సెంట్రల్ గవర్నమెంట్ వచ్చేసి కేవలం తెలంగాణ గవర్నమెంటే కాదు, నిన్న కేంద్ర సందీప్ గారు, కేవలం తెలంగాణ గవర్నమెంట్ మాత్రమే కాదు, నిన్న కేంద్ర విద్యుత్ మంత్రి చేసినటువంటి వీడియో కాన్ఫరెన్స్కు సంబంధించి చాలా రాష్ట్రాలు కూడా తమ అభ్యంతరాలు చెప్తున్నాయి. ఇప్పటికే చాలా రాష్ట్రాలు విముఖత తెలిపాయి. కారణాలు ఏంటి? రాష్ట్రాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? డిస్కామ్ ప్రైవేటైజేషన్ చేయట్లేదు. ఫస్ట్ థింగ్ మీరు మళ్ళీ మీకు ఖచ్చితంగా వివరిస్తున్నాను, క్లారిటీ ఇస్తాను. డిస్కామ్స్కి క్లారిటీ ఏంటంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిందంటే ప్రైవేటీకరణ ఏ ఒక్క ప్రభుత్వం యొక్క విచక్షణ కాదు. ఈ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి కూర్చొని ముందడుగేస్తేనే ప్రైవేటీకరణ జరుగుతుంది. ఏకదాటిగానో లేకపోతే యూనిలేటరల్గా ప్రైవేటీకరణ జరగదు. అది ఏ ప్రభుత్వమైనా కానీ, ఈరోజు తెలంగాణ ప్రభుత్వం కావచ్చు, యూపీలో మా బీజేపీ ప్రభుత్వం కావచ్చు, లేకపోతే ఇంకెక్కడైనా ఏ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా చాలు, ఖచ్చితంగా అన్ని రాష్ట్రాలతో సంప్రదింపులు జరిగాకనే మనం ఈ ప్రైవేటీకరణ జరుగుతుంది. ఓకే, తులసీదాస్ గారు, ఈ బిల్లుపై, ప్రతిపాదిత బిల్లుపై ప్రధాన అభ్యంతరాలు ఏంటి? ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? రైతులు కానీ లేకపోతే విద్యుత్ రంగ నిపుణులు కానీ ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? ఈ బిల్లు సవరణలో భారతదేశంలో విద్యుత్ రంగాన్ని పూర్తిగా ప్రైవేటు వాళ్ళకి అలాగే విదేశీ కార్పొరేట్లకి అప్పచెప్పడం కోసం ఏర్పాటు చేయబడినటువంటి సంస్కరణలు అండి. ముఖ్యంగా రైతాంగానికి సంబంధించినటువంటి మొట్టమొదటి వేటు ఈ వ్యవసాయ విద్యుత్ పంప్ సెట్లకి మీటర్లు బిగించి
వాటికి ఛార్జీలు వసూలు చేయడం, ఈరోజు రాష్ట్ర ప్రభుత్వమే దాన్ని రీఎంబర్స్ చేస్తుందని చెప్పినప్పటికీ రానున్న రోజుల్లో ఒకసారి లెక్కంటూ కడితే ఖాయంగా రైతు మీద అది భారం కింద మారుతుంది. ఒకటి. రెండవది కీలకమైనటువంటిది ఈ విద్యుత్ సంస్కరణ ఈ సవరణలో ఉన్నటువంటిది క్రాస్ సబ్సిడీస్ ఉండకూడదు, లేదా మినిమం స్థాయికి తీసుకురావాలి అని. క్రాస్ సబ్సిడీస్ ఎవరికి ఇస్తున్నారండి? దళితులకి, గిరిజనులకి, బలహీన వర్గాలకి ఈరోజు ఇస్తున్నాం. మనం దోబీఘాట్లకు ఇస్తున్నాం, దళితుల ఇళ్లకి ఇస్తున్నాం, గిరిజనులకు 200 యూనిట్లు ఇస్తున్నాం, మంగళ షాపులకు ఇస్తున్నాం. ఇలాంటివన్నీ బలహీన వర్గాలకు ఇచ్చేటటువంటి రాయితీలన్నీ కూడా క్రాస్ సబ్సిడైజేషన్ ద్వారా వనగూరుతాయి డిస్కామ్లకి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తుందంటే మీరు క్రాస్ సబ్సిడీస్ అన్నటువంటి ఇవ్వకండి, పరిశ్రమ వాడికి 7 రూపాయలకి ఇచ్చి పేదవాడికి ₹1.45 ఈరోజు ఇస్తున్నాం. ఇక్కడ 50 యూనిట్ల లోపు వాడినోడికి. పరిశ్రమ వాడికి 7 రూపాయలకే ఇవ్వండి, పేదవాడికి 7 రూపాయలకే ఇవ్వండి అంటే ఏ పేదవాడి ప్రయోజనం కోసం ఈ సంస్కరణలు తీసుకొస్తుంది కేంద్ర ప్రభుత్వం? సందీప్ గారు అంటున్నారు, చాలా మంచి మాటలు చెప్తున్నారు, ఏ డిస్కామ్ని మేము ముట్టుకోమని. ఇప్పుడు వాళ్ళు చెప్తున్నది ఏమిటి? ఒక డిస్కామ్ ఉండగా రెండో డిస్కామ్ని ప్రైవేట్ డిస్కామ్ని అక్కడ రిజిస్టర్ చేసి ఈ పాత డిస్కామ్ ఏదైతే అగ్రిమెంట్ చేసుకుందో పవర్ పర్చేజ్ అగ్రిమెంట్, దానిలో వాటా తీసుకొని తన నచ్చిన వాడికి సప్లై చేస్తుంది అని చెప్పి. అంటే రక్తం మాంసం తీసేసి మనిషిని బతికిస్తారంటే ఎక్కడ బతికిస్తారండి? అస్థిపంజరం బతకలేదు. ఇది డిస్కాములు నిర్వీర్యం చేయడమే కాదు, పేద ప్రజలకి చాలా నష్టం కలిగేటటువంటిది. ఇప్పటికే ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్ళకి చాలా నష్టం జరుగుతుంది. వారే మాటల్లో అన్నారే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని. ఇప్పుడు రైట్ ఉత్తరప్రదేశ్ లో జరుగుతుంది. ఉత్తరప్రదేశ్ లో ప్రైవేటైజేషన్ వ్యతిరేకంగా పెద్ద ఉద్యమం సాగుతోంది. ఆ గవర్నమెంట్ వెనక్కి పోయింది. ఇంకో విషయం, ఇప్పుడు వ్యవసాయ రైతాంగానికి నష్టకరమైనటువంటి సంస్కరణలు ఇవి, పేదలకు నష్టకరమైన సంస్కరణలు, ఉద్యోగులకు నష్టకరమైన సంస్కరణలు. అందుకనే రాష్ట్ర వ్యాప్తంగా కాదు, దేశంలో ఉన్నటువంటి అత్యధిక సంఘాలు, ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులు కూడా నిన్న ఇక్కడ ఉన్నటువంటి డిస్కామ్ సీఎండీలే ఈ సంస్కరణల వల్ల మాకు నష్టం జరుగుతుందని చెప్పారు. సీఎండీలకి ఏముందండి? ఐఏఎస్ ఆఫీసర్ ఈరోజు ఉంటారు, ఆ శాఖలో ఇంకో రోజు మరొక శాఖకు బదిలీ అవుతారు. అంటే రెగ్యులర్ విద్యుత్ ఉద్యోగులు కారు వాళ్ళు. వ్యవసాయ విద్యుత్ మీటర్లకు అంటే సబ్సిడీని రియంబర్స్ చేసే విధానం వల్ల వచ్చేటువంటి సమస్యలు ఏంటి? ఏం జరుగుతుంది? ప్రధానంగా ఫీల్డ్ లెవెల్ ఏం జరుగుతుంది సమస్య? ఫీల్డ్ లెవెల్లో ముందు మీటర్ బిగించడం కోసం ఇప్పుడు చాలా కండిషన్లు పెట్టారండి. ఈ కండిషన్లు ఫుల్ఫిల్ కావడం కూడా చాలా కష్టమైనటువంటిది. ఒకసారి మీటర్ బిగించడం అన్నటువంటిది జరిగిన తర్వాత ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కొంత ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉండడం కానీ లేదా రాజకీయ కారణాల వల్ల కానివ్వండి ఇస్తుంది, ఉచితంగా ఇస్తాను, నేను రీఎంబర్స్ చేస్తాను అంటుంది. కానీ మీటర్ లెక్కించిన తర్వాత ప్రపంచంలో ఎక్కడైనా కూడా లెక్కలు అన్నటువంటిది తేలితే ఆ లెక్క వల్ల వచ్చే భారం సంబంధిత వినియోగదారుడి మీదే పడుతుంది. కానీ కొన్ని రాష్ట్రాలు విద్యుత్ మీటర్లు పెట్టడానికి అంగీకరించాయి, సబ్సిడీ మేము రీఎంబర్స్ చేస్తామని చెప్తున్నాయి. దాన్ని ఎలా చూడాల్సి ఉంటుంది? ఉదాహరణకి తమిళనాడు వాళ్ళు ఇవ్వడం ఒప్పుకోలేదు మీటర్లు పెట్టడానికి. తమిళనాడులో ఉచిత విద్యుత్ ఇస్తున్నారు. బీహార్లో మీటర్లు పెట్టడానికి ఒప్పుకున్నారు. బీహార్లో ఉచిత విద్యుత్ లేదు. ఒరిస్సాలో ఉచిత విద్యుత్ లేదు. అక్కడ రీఎంబర్స్మెంట్ ఏముందండి? ఆంధ్రప్రదేశ్లో మీటర్ యూనిట్ రేటు తక్కువ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్లో ఇంకా శ్రీకాకుళంలో కూడా మీటర్లు అన్ని చోట్ల బిగించలేదు. డీముట్టుబి అని చెప్పి వీళ్ళు రాసుకుంటున్నారు. కొన్ని చోట్ల పోల్ దగ్గరే మీటర్ బిగించేశారు. ఇలా చేస్తున్నారు. ఇంకా పూర్తి స్థాయిలో లేదు. కాకపోతే 3 మాసాల పాటు ఇప్పుడు డిస్కామ్ అకౌంట్కి డైరెక్ట్గా డిస్కామ్ అకౌంట్ నుంచి వేసేస్తున్నారు. స్టేట్ గవర్నమెంట్ ఎక్స్చెక్కర్ నుంచి ఆయా డిస్కాములకు వేస్తున్నారు డబ్బు రైతుల పేరుతో. రైతుల పేరు ఇండివిజువల్ పేర్లు కాదు. ఈ కనెక్షన్లన్నీ ఇన్ని ఉన్నాయి, ఈ కనెక్షన్ల పేరుతో ఇంత డబ్బు మేము జమ చేస్తున్నాం అని చెప్పి వేస్తున్నారు. అది ఎట్లా వర్కౌట్ అవుద్ది ఏమిటి అన్నటువంటిది చూడాల్సి ఉంది. ఇంకా పూర్తి స్థాయిలో ఎక్కడ పెట్టారండి? ట్రయల్ రన్ వీళ్ళు తీసుకున్నటువంటి శ్రీకాకుళంలో పెట్టారు. అక్కడ ఉన్న కనెక్షన్లు 20,000 చిల్లర యాక్టివ్ కనెక్షన్స్ ఒక జిల్లా మొత్తం మీద ఉంది. మీరు ఏ చిత్తూరులోనే తీసుకోండి, లేకపోతే అనంతపురంలో తీసుకోండి, లేదు వెస్ట్ గోదావరిలో తీసుకోండి, సంగతులు తెలుస్తాయి. రత్నాకర్ గారు, కేంద్రం తీసుకొస్తున్నటువంటి ప్రతిపాదిత బిల్లులపై విద్యుత్ సంఘాల నుంచి లేకపోతే విద్యుత్ డిస్కమ్ల నుంచి వస్తున్నటువంటి అభ్యంతరాలు ఏంటి? ఇప్పుడు ఉన్న యాక్ట్లో ఎక్కడ మనం పొరపాట్లు చేశామనేది రివ్యూ లోతైన మనకు ఆలోచించాల్సిన అవసరం ఉంది, లోతైన ఆలోచన అవసరం ఉంది. రివ్యూ అనేది సరిగా జరగట్లేదు. ఇప్పుడు ఎలక్ట్రిసిటీ యాక్ట్ 2003లో రివ్యూ అనేది సరిగా జరగట్లేదు. అంతకుముందు ఎలక్ట్రిసిటీ యాక్ట్ 2003 వచ్చినప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం ఇదే చెప్పించింది. అప్పుడు పార్టీలు వేరు కావచ్చు, కానీ ప్రభుత్వం ఏం చెప్పిందంటే వినియోగదారులకు మెరుగైన సేవలు అందించడం కొరకే ఈ యొక్క ఎలక్ట్రిసిటీ యాక్ట్ 2003 తీసుకొస్తున్నాము అని చెప్పింది.
మరి తీసుకొచ్చిన ప్రభుత్వము ఈరోజు మళ్ళీ మెరుగైన సేవలు ఎందుకు తీసుకురాలేకపోయామనేది మనం ఒక ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. అదేం చేసుకోకుండానే మళ్ళీ సవరణల మీద సవరణలు చేసుకుంటూ వెళ్తున్నాం. ముఖ్యంగా ఇది ప్రభుత్వం ఏదున్నా, పార్టీ ఏదున్నా కేంద్ర ప్రభుత్వంలో దీని వెనుక బడా పారిశ్రామికవేత్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ యొక్క యాక్ట్ సవరణలు తీసుకురావాలన్న ప్రయత్నం చేస్తున్నారు. దీంట్లో ముఖ్యంగా ఇప్పుడు జరుగుతున్న సవరణల వల్ల 2021 అమెండ్మెంట్ బిల్ వల్ల రాష్ట్రాలకు రాజ్యాంగం ద్వారా సంక్రమించిన అధికారాలను కేంద్ర ప్రభుత్వం హరిస్తున్నది అనేది చాలా రాష్ట్ర ప్రభుత్వాలు 13 రాష్ట్ర ప్రభుత్వాలు లిఖితపూర్వకంగా వాళ్ళ అబ్జెక్షన్ తెలియజేశారు. సో మనం ఉన్న ఫెడరల్ స్ట్రక్చర్ స్ఫూర్తికి ఇది విఘాతం కలిగిస్తుంది అనేది ముఖ్యాంశం దీంట్లో. అంటే ఈ యొక్క రాష్ట్రాలకు, ఎందుకంటే కంకరెంట్ లిస్ట్లో ఉంది ఈ యొక్క ఎలక్ట్రిసిటీ అనేది, మనకు దేశాభివృద్ధికి ఇది ఎలక్ట్రిసిటీ సెక్టర్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇటువంటి ఇంపార్టెంట్ సెక్టర్లో మనం ఒక విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చేటప్పుడు డెఫినెట్గా దాంట్లో ఎవరైతే స్టేక్ హోల్డర్స్ ఉన్నారో రాష్ట్ర ప్రభుత్వాలు కానీ, వినియోగదారులు కానీ, ఉద్యోగులు కానీ వాళ్ళ యొక్క అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఈ యొక్క డిస్కషన్స్ అనేది నామమాత్రంగా జరుగుతున్నాయి. ఇంతవరకు ఏ ఒక్క అధికారుల ఫోరమ్స్తో కానీ లేకపోతే ఉద్యోగుల సమాఖ్యతో కానీ నేషనల్ లెవెల్లో ఉన్న ఫెడరేషన్స్తో ఎవరితో కూడా దీని మీద డిస్కషన్ జరగలేదు. వినియోగదారుల సంఘాలతో దీని మీద డిస్కషన్ జరగలేదు. ముఖ్యంగా రైతులతో దీంతో డిస్కషన్స్ జరగలేదు. ఎందుకంటే ముఖ్యంగా ఎఫెక్ట్ అయ్యేది రైతులు, పేద గృహ వినియోగదారులు కాబట్టి వాళ్ళతో డిస్కషన్స్ జరగలేదు. కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి గారు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా డిస్కషన్ జరిగితే ఒక సదరన్ రీజన్ మొత్తాన్ని కలిపి అన్ని రాష్ట్రాలకు కలిపి 1 గంట సమయం ఇచ్చారు. 1 గంట సమయంలో ఎంతసేపు ఏం డిస్కస్ చేస్తారండి ఈ యొక్క ఇంత పెద్ద యాక్ట్లో? సో చూడండి ఏ విధంగా అంటే రేపు పార్లమెంట్లో ఈ యొక్క బిల్లు ప్రవేశపెట్టినప్పుడు మేము అన్ని రాష్ట్రాలతో సంప్రదించామని చెప్పడం కొరకు మాత్రమే డిస్కషన్స్ అవుతున్నాయి కానీ సీరియస్గా ఈ యొక్క డిస్కషన్స్ అనేది జరగట్లేదు. ముఖ్యంగా ఈ డిస్కషన్స్లో వాళ్ళు చెప్పొచ్చేది ఏంటంటే డీలైసెన్సింగ్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ అంటున్నారు. ఎలక్ట్రిసిటీ యాక్ట్ 2003లో డీలైసెన్సింగ్ ఆఫ్ జనరేషన్ అయింది, ఇప్పుడు డీలైసెన్సింగ్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ అవుతుంది. ఇప్పటి వరకు కూడా డిస్కంలన్నీ రాష్ట్రాల పరిధిలోనే ఉన్నాయి. మరి రాష్ట్రాల పరిధిలో ఉన్నప్పుడు కూడా ఈ స్థాయిలో ఎందుకు నష్టాలు వచ్చాయి? రాష్ట్రాల్లో ఉంటే నష్టాలు వస్తున్నాయనే కదా ఇప్పుడు కేంద్రం సంస్కరణల వైపు వెళ్తుంది. ఈ నష్టాలకు ఎవరు బాధ్యత వహిస్తారు? మరి రాష్ట్రాలకు బాధ్యత లేదా ఈ విషయంలో? డెఫినెట్గా అండి. ఇప్పుడు ప్రతిదానికి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఇద్దరు బాధ్యత వహించాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే పాలసీ మేకింగ్స్ అనేది కేంద్ర ప్రభుత్వం చేస్తుంది, ఇంప్లిమెంటేషన్ రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నాయి. అట్లా కొన్ని స్కీమ్స్ అనేది రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా వస్తుంది. దీనికి బాధ్యత అదే చెప్తున్నాండి, ఎక్కడ నష్టం జరుగుతుంది అనేది తేల్చాల్సిన అవసరం ఉంది. అంటే మనకు టారిఫ్ విషయంలో కానీ, పవర్ పర్చేజెస్ విషయంలో కానీ, మిగతా రెగ్యులర్ ఎక్స్పెండిచర్ విషయంలో కానీ ఎక్కడ నష్టం వస్తుంది జరుగుతుంది. ఎలక్ట్రిసిటీ సెక్టర్లో ముఖ్యమైన మేజర్ ఎక్స్పెండిచర్ అనేది పవర్ పర్చేజెస్ అండి. 80 to 85% అనేది డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్కి ఎక్స్పెండిచర్ పవర్ పర్చేజ్ ద్వారా వస్తుంది. అంటే మనం జనరేషన్ నుండి అయితే పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్ ద్వారా పవర్ పర్చేజ్ చేస్తున్నామో దాని ద్వారా వస్తుంది. మిగతా ఎంప్లాయీస్ కాస్ట్ అనుకోండి, మిగతా రన్నింగ్ ఎక్స్పెండిచర్ అనుకోండి, ఓన్లీ 10 to 15% అండి. సో 85% ఉన్న యొక్క పవర్ పర్చేజ్ కాస్ట్ని మనం కనుక రివ్యూ చేసుకోకపోతే, ఆ పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్ కనుక మనం రివ్యూ చేసుకోకపోతే ఇది ఎన్ని సంవత్సరాలైనా ఎన్ని సవరణలు తీసుకొచ్చినా కూడా ఈ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ లాభాలకు వచ్చే పరిస్థితి లేదు. ప్రైవేటైజ్ చేస్తే ఈ యొక్క డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ లాభాలకు వస్తాయనే ఆలోచన మాత్రం ఎంత మాత్రం సరైనది కాదు. ప్రైవేటైజేషన్ అనేది మన దేశంలో ఆల్రెడీ ఎక్స్పెరిమెంట్ ఇంతకుముందే జరిగింది. ఒరిస్సా రాష్ట్రంలో 15 సంవత్సరాలు ప్రైవేట్ పాలనలో ఉన్నప్పుడు కూడా ఎందుకు ఆ యొక్క డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ లాభాలకు రాలేదని చెప్పేసి ప్రభుత్వాన్ని మేము ఈ సందర్భంగా అడగదలుచుకుంటున్నాం. రత్నాకర్ గారు, ఇప్పుడు ఈ ప్రతిపాదిత బిల్లు అనేది అమల్లోకి వస్తే గనక ఇప్పుడు వ్యవసాయానికి ఇస్తున్నటువంటి ఉచిత కరెంటు చాలా రాష్ట్రాలు ఇస్తున్నాయి. దాంతోపాటు ఎస్సీ ఎస్టీలకు ఇస్తున్నటువంటి స్లాబుల మీద ఇస్తున్నటువంటి సబ్సిడీ ఇవన్నీ కూడా అమలు చేయడం సాధ్యమేనా ఈ సంస్కరణలతోటి? దాంట్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు ఈ సంస్కరణల వల్ల ఒకటి క్రాస్ సబ్సిడీ ఎత్తివేయాలనేది ఒకటి, అలాగే సబ్సిడీ కూడా డెఫినెట్గా డైరెక్ట్గా మనకు డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ కాదు, ప్రభుత్వం డీబీటీ ద్వారా చెల్లించాలనేది ఈ యొక్క సంస్కరణలో ఈ యొక్క యాక్ట్లో పొందుపరిచించారు. సో ఒకటి క్రాస్ సబ్సిడీ ఎత్తివేస్తే ఇప్పుడు మనకి హై పేయింగ్ కన్సూమర్స్ ఉన్నారు, లో పేయింగ్ కన్సూమర్స్ ఉన్నారు. అంటే ఇండస్ట్రియల్ కానీ కమర్షియల్ సెక్టర్స్ కానీ మనకు వాళ్ళ కాస్ట్ టు సర్వ్ ఏదైతే ఉందో, అంటే మనం ఎలక్ట్రిసిటీ వాళ్ళకు అందించడానికి మనకేదైతే ఎక్స్పెండిచర్ అవుతుందో దానికన్నా వాళ్ళకి కొంత ఎక్కువ ఛార్జ్ చేస్తున్నాం. అదే పేద వినియోగదారులకి అయితే గృహ వినియోగదారులకు కానీ, అలాగే అగ్రికల్చర్స్ వాళ్ళకి కానీ, అగ్రికల్చర్స్కి అయితే టోటల్గా ఫ్రీ ఉంది కొన్ని రాష్ట్రాల్లో నామినల్ ఛార్జ్ చేస్తున్నాయి. అలాగే గృహ వినియోగదారులకి నామమాత్రం ఛార్జీలు, బిలో 100 యూనిట్స్ వాళ్ళకి నామమాత్రం ఛార్జీలు ఉన్నాయి. అంటే వాళ్ళ కాస్ట్ టు సర్వ్ కన్నా మనం తక్కువ కాస్ట్ అప్లికబుల్ టారిఫ్ ఇస్తున్నాం. అంటే ఈ యొక్క తక్కువ వచ్చిన దాన్ని హై పేయింగ్ కన్సూమర్స్ ఎవరైతే ఇండస్ట్రియలిస్ట్ ఉన్నాయో, అలాగే కమర్షియల్ కేటగిరీ ఉన్నాయో వాళ్ళు క్రాస్ సబ్సిడైజ్ చేస్తున్నారు. సో ఈ యాక్ట్లో చెప్పేది ఏంటంటే ఎవరికైనా, ఏ వినియోగదారుడికైనా కాస్ట్ టు సర్వ్ ఎంత అవుతుందో అంత పే చేయాల్సింది. 6 రూపాయలు అయితే 6 రూపాయలు పే చేయాలి, 8 రూపాయలు అయితే 8 రూపాయలు పే చేయాలని చెప్తుంది. అది క్రాస్ సబ్సిడీ ఎత్తివేస్తే ఈరోజు
నిరుపేద ఏదైతే గృహ వినియోగదారులు ఉన్నారో వాళ్ళు పే చేయలేని పరిస్థితి ఉంటుంది. పే చేయకపోతే మేము డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్లో ఉద్యోగులు కానీ డిస్కనెక్ట్ చేయడానికి పోతే పరిస్థితి ఏందో చూడండి. ఎటువంటి పరిస్థితి సోషియో ఎకనామిక్ కండిషన్స్ లో ఎటువంటి పరిస్థితి తలెత్తే అవకాశం ఉందో. ఓకే, సందీప్ గారు ఇప్పటికే గెస్ట్లు కూడా చెప్పారు, అంటే దీంట్లో ఎవరైతే స్టేక్ హోల్డర్స్ ఉన్నారో ముఖ్యంగా రైతులు కానివ్వండి లేకపోతే ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీ సంఘాలను కానీ వీళ్ళెవరిని కూడా కాన్ఫిడెన్స్ లోకి తీసుకోలేదు, కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా చేస్తుంది అనేటువంటి విమర్శ ఉంది. దానిపైన ఏమంటారు? సార్, రత్నగారు గారు చెప్పినట్టుగా టైం ఫర్ డిస్కషన్ 1 గంట అని చెప్పి అన్నారు. ఓకే సార్, ఒక భారీ ఎత్తున సంస్కరణలు, అది కూడా ఒక ఎలక్ట్రిసిటీ యాక్ట్. ఎలక్ట్రిసిటీ అనేది కీలక అంశం మన ఆర్థిక రంగంలో. అలాంటి దాంట్లో 1 గంటనే కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుంది అనేది మాట్లాడడం అనేది చాలా హాస్యాస్పదం అని చెప్పొచ్చు. అన్అఫీషియల్ ఛానల్స్ ఉంటాయి, సీఎం టు మీరు అక్కడ ఆలోచించాలి సార్. ఏమండి, కాంటాక్ట్ చేయడానికి కూడా లేదు. నథింగ్ ఆన్ ద వెబ్సైట్ ఆఫ్ ద ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్. అది చెప్పండి. తులసిదాస్ గారు పాయింట్అవుట్ చేశారు, రైతు సంఘాలు కానీ వాళ్ళెవరూ కూడా నేరుగా కాంటాక్ట్ చేసే పరిస్థితి కూడా లేదని చెప్తున్నారు. వెబ్సైట్ లో కూడా ఆ ప్రొవిజన్ లేదని చెప్తున్నారు. మీరు చూడండి, ఈ రోజు యాక్చువల్ గా ఏదైతే సవరణలు తీసుకొస్తున్నారో అది పబ్లిక్ డొమైన్ లో లేదండి. ప్రజాక్షేత్రంలో అసలు ఏం సవరణలు తీసుకొస్తున్నారు పబ్లిక్ డొమైన్ లో లేదు. దాన్ని కలెక్ట్ చేయాల్సిన పరిస్థితి. సందీప్ గారు చెప్పండి, దాని మీద చెప్పండి. ఫిబ్రవరి 5వ తారీఖు డేట్ తో ఇచ్చారు. ఇది ఇప్పుడు ఈ రోజుకి కూడా వెబ్సైట్ లో పెట్టలేదు. ఎందుకు పెట్టలేదు? రాష్ట్ర ప్రభుత్వానికి పంపించినట్టు ఇంతకు ముందంతా పెట్టినటువంటివి ఎందుకు ఇంత గోప్యంగా ఉంచుతున్నారు? ఇది గోప్యత ఎందుకు అనంటే డెస్కాములు ఇప్పుడు వారు చెప్పారే డీలైసెన్సింగ్ ఆఫ్ డెస్కామ్స్ కోసం చేస్తున్నారు. కన్సల్టేషన్ లేదు అనేది అవాస్తవం సార్. కన్సల్టేషన్ జరిగింది. ఓకే, అఫీషియల్స్ అన్అఫీషియల్ ఛానల్స్ అన్ని ఉంటాయి. అన్ని కన్సల్టేషన్ ప్రాసెస్ అన్ని ఆప్షన్స్ ఎక్స్ప్లోర్ చేశాకనే సెంట్రల్ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం ఈరోజు తీసుకొస్తుంది. ఫస్ట్ పాయింట్. రెండోది, మీ కామెంట్స్ లేవు, కన్సల్టేషన్స్కి స్కోప్ లేదని మీరు మాట్లాడుతున్నారు. ఓకే, మీరు గవర్నమెంట్ ఆఫ్ అదేమంటారు ఇండియా పవర్ మినిస్ట్రీకి వెళ్ళి వెబ్సైట్స్లో మీకు ఈమెయిల్స్ ఉంటాయి, ఈమెయిల్ పంపించండి. మైగవ్ వెబ్సైట్ ఉంది, మైగవ్ వెబ్సైట్లో మీ యొక్క ఏదైతే అభ్యంతరాలు మీరు వ్యక్తం చేయండి. ఈమెయిల్ పిఎం ఈమెయిల్ ఐడీస్ ఉన్నాయి, మీరు రాయండి సార్. ఎందుకు లేదు? మీకు ఈరోజు ట్విట్టర్ ఉంది, ట్విట్టర్ మీ అభ్యంతరం రేస్ చేయండి. మీరు ఒక ఫోరమ్స్ ఫామ్ చేయండి, మీరు అభ్యంతరం వ్యక్తం చేయండి, లెటర్స్ రాయండి. ఈ గవర్నమెంట్ అన్ని రకాల ఆప్షన్స్ ఎక్స్ప్లోర్ చేస్తూ సార్. ఇంకోటి, చట్టాలు అనేది ఇది ప్రజా సంక్షేమం కోసం వచ్చే చట్టాలు. ఇదేదో మా కేంద్ర ప్రభుత్వానికి మా ఒక కొంతమంది మినిస్టర్స్కి ఏదో అవకాశమో లేదా ఏదో వాళ్ళకి ఏదో బాగుపడే చట్టాలు కావు. 131 కోట్ల భారతీయుల కోసం ఈ రోజు చట్టాలు తయారు చేస్తున్నారు. సీక్రెట్ తయారు చేసే చట్టాలు కావు. ఫార్మర్స్ మీద భారం పడుతున్న అవాస్తవం. ఫార్మర్స్ ఇక్కడ ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ ఏం చెప్తుందంటే మీరు ట్రాన్స్పరెన్సీ తీసుకురావడానికి మీరేం చెప్పారంటే ఫస్ట్ మీరు డిస్కమ్స్ చెల్లించండి, అప్పుడు స్టేట్ గవర్నమెంట్ మీద అకౌంటబిలిటీ వస్తుంది. ఎందుకంటే ఈ రోజు అకౌంటబిలిటీ తీసుకోవడం వల్ల ఈ రోజు లాసులు నడుస్తున్నాయి. మీ రోజు సెంట్రల్ గవర్నమెంట్ ఉదయ్ స్కీమ్ తీసుకొచ్చింది 18.7% ఏటీసీ లాసెస్కి వచ్చింది 22% నుంచి. ఏది మళ్ళీ యావరేజ్ కాస్ట్ ఆఫ్ సప్లై టు ఏఆర్ఆర్ గ్యాప్ ఉంది చూసినా, అది ఒకప్పుడు 0.59 ఉంది, అంటే 0.59 రూపీస్. అది FY16లో, FY20లో 0.42 తీసుకొచ్చింది. అంటే ఇది సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చిన స్కీమ్ వల్ల బెనిఫిట్స్ కదా సార్? అంటే రాష్ట్రాలకి డిస్కామ్స్ కి స్టేట్ గవర్నమెంట్ కి అకౌంటబిలిటీ తీసుకోవడానికి ఒక ప్రధాన ఉద్దేశం ఈ యొక్క చట్టాల యొక్క ఉద్దేశం. కన్స్యూమర్ ని సెంట్రిక్ చేస్తూ స్టేట్ గవర్నమెంట్ ఒక్క నిమిషం అండి. ఈ రోజు రైతులకు బెనిఫిట్ చేసే చట్టాలని చట్టం అనేది చెప్తున్నారు సందీప్ గారు. అదే రైతులు ఈ రోజు ఈ యొక్క ఢిల్లీలో ఎవరైతే పోరాటం చేస్తున్న రైతులు ఉన్నారో, రైతులు పెట్టిన మెయిన్ డిమాండ్స్ లో 3 వ్యవసాయ చట్టాలతో పాటు ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ బిల్ ను కూడా విత్డ్రా చేసుకోవాలని ఎందుకు పెట్టారండి రైతులు? ఈ రోజు పంజాబ్ గవర్నమెంట్ సరైన టైంలో చెల్లింపు జరగకపోవడం వాళ్ళకి ఈ రోజు భారం రైతు మీద పడుతుంది కాబట్టి వాళ్ళు చర్చలు తీసుకొచ్చారు. అవును, వాళ్ళకి ఆ టైంలో ఒక వెసులుబాటు వచ్చింది. సందీప్ గారు, మంచైనా చెడైనా గానీ కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటి వరకు ఏమాత్రం చెల్లించకుండా వాళ్ళకు కానీ రాష్ట్ర ప్రభుత్వం రీఎంబర్స్మెంట్ చేస్తామంటే ఇప్పుడు కొన్ని రాష్ట్రాలు ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితుల్లో వాళ్ళు రీఎంబర్స్మెంట్ చేయలేకపోతే పంజాబ్ గవర్నమెంట్ గురించి సార్, హర్యానా గవర్నమెంట్ గురించి చెప్పలేదు సార్. నేను ఇప్పటి వరకు డిస్కంలన్నీ కూడా రాష్ట్రాల పరిధిలో ఉన్నాయి. రాష్ట్రాల మీద గుత్తాధిపత్యం చెలాయించేలాగా డిస్కంలని టేక్ ఓవర్ చేయడానికి కేంద్రం ప్రయత్నిస్తోంది అనేటువంటి విమర్శ కూడా ఉంది. దాని మీద ఏం చెప్తారు సార్? నేను ఓపెనింగ్ స్టేట్మెంట్ చెప్పాను సార్, ప్రైవేటీకరణ అసలు ఉద్దేశమే కాదు సార్. ఏ రోజైనా సెంట్రల్ గవర్నమెంట్ ప్రధాన ఉద్దేశం ఒకటే, ఈ ఎకానమీలో ఎఫిషియన్సీ పెంచాలి, వనరులు సరైన విధంగా వాడుకోవాలి, వినియోగదారులకి సరైన సర్వీస్ ఇవ్వాలి. ఈ చట్టాల యొక్క ప్రధాన ఉద్దేశం కన్స్యూమర్ సెంట్రిక్ రిఫార్మ్స్. ఇవి దిస్ నాట్ ప్రైవేటైజేషన్ సెంట్రిక్ రిఫార్మ్స్.
కానీ People centric reforms, frankly చెప్పాలంటే. ఇందాక తులసీదాస్ గారు రత్నాకర్ గారు ఇద్దరు కూడా ప్రైవేట్ డిస్కమ్లు వస్తాయి, పీపీఏల్లో వాళ్ళు కొంత షేర్ తీసుకుంటారు, గవర్నమెంట్ డిస్కమ్లు పనికి రాకుండా పోతాయని చెప్తున్నారు ప్రైవేట్ డిస్కమ్లు రావడం వల్ల. అంటే మీరు వీటిని తీసేయకుండా నిర్వీర్యం చేస్తారని ఈ రోజు చెప్తున్నారు. మనం ఈ రోజు గత 20 సంవత్సరాలు మీరు హిస్టరీ తీసుకుంటే ఎన్ని పీపీఏ కాంట్రాక్ట్ సరైన టైంకి ఎన్ఫోర్స్ అయింది సార్? చెప్పండి సార్ ఒకసారి నాకు. ఎన్ని డిస్కమ్స్ కరెక్ట్గా హానర్ చేసింది చెప్పండి సార్, చెప్పండి మీరు చెప్పండి. దీని కారణం కాదా ఇలా హానర్ చెప్పడం వల్ల ఈ రోజు ఇన్వెస్ట్మెంట్ క్లైమేట్ సరిగ్గా లేదు కదా మన ఇండియన్ గవర్నమెంట్లో, అదే ఇండియాలో. సార్ ఈ ఉద్దేశం మీరు అర్థం చేసుకుంటే ఇన్వెస్ట్మెంట్ క్లైమేట్ తీసుకురావడము, డిస్కామ్స్ కి అకౌంటబిలిటీ తీసుకురావడము, ఎవరి మీద భారం పడకుండా కన్స్యూమర్ సెంట్రిక్ రిఫార్మ్ తీసుకోవడం ఈ యొక్క ప్రధాన ఉద్దేశం. డిస్కమ్ కు పోటీగా మరో డిస్కమ్ వస్తే ఇది బాగుపడటం కాదు, పూర్తిగా చచ్చిపోతుంది అనేది వాళ్ళు చెప్పేటువంటి ఆరోపణ. దానికేంటి సమాధానం అనేది? డిస్కమ్ ను బాగు చేయాలంటే దీన్ని రివైవ్ చేయాలి, కానీ పోటీకి ఇంకో డిస్కమ్ తీసుకురావడం కాదు కదా. అంటే సార్ అంటే మీరు కాంపిటీషన్ ఎంకరేజ్ చేయాలంటారు, అంటే కన్స్యూమర్స్ వినియోగదారుకి సరైన సర్వీస్ రాకూడదని మీరు కోరుకుంటున్నట్ట? చెప్పండి మీరు నాకు. సో కేంద్ర ప్రభుత్వం ఫ్రీ మార్కెట్ ఎకానమీలో అంటే కన్స్యూమర్ సెంటర్ 130 కోట్ల మంది భారతీయులకు సరైన సర్వీస్ ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. చెప్పండి రత్నాకర్ గారు, యాజ్ ఎ డిస్కమ్ ఎంప్లాయ్ గా మీరు చెప్పండి, కన్స్యూమర్ సెంట్రిక్ గా ఇప్పుడు డిస్కమ్లు లేవు, కొత్త పాలసీ కన్స్యూమర్ సెంట్రిక్ అని చెప్తున్నారు, దానికి ఏం సమాధానం చెప్తారు? పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్ రివ్యూ చేయకుండా ఉండడం కొరకే ఈ రోజు యొక్క సవరణలో ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ ఎన్ఫోర్స్మెంట్ అథారిటీ అని ఒక అథారిటీని, ఒక స్టాట్యుటరీ బాడీని తీసుకొస్తున్నారు. దాని పేరులోనే ఎన్ఫోర్స్మెంట్ అథారిటీ ఉంది. అంటే ఇప్పుడున్న ఎలక్ట్రిసిటీ పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ కాంట్రాక్ట్స్ ఏవి ఉన్నాయో అవన్నీ కంపల్సరీగా ఎన్ఫోర్స్ చేయాలంటున్నారు. అంటే కన్సూమర్స్కి ఎంత భారమైనా పర్వాలేదు, అవి కంపల్సరీగా ఈ యొక్క అధిక ఛార్జీలకు విద్యుత్ కొనాల్సిందే అంటే కన్సూమర్ సెంట్రిక్ ఎలా అవుతుందండి? ఈరోజు ప్రైవేటైజ్ చేయట్లేదు డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ అని చెప్తున్నారు. దీంట్లో ఫస్ట్ ఏజెండా అనేది డీలైసెన్సింగ్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్. అంటే ఒక డిస్కౌంట్ ఏరియాలో 2 కానీ 3 కానీ మల్టిపుల్ ఆపరేటర్స్ ఉండొచ్చు. రత్నాకర్ గారు, దాని వల్ల ఈఆర్సీ ఏమన్నా వీక్ అయిపోతుందా? ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ ఏమన్నా వీక్ అయిపోతుందా? డెఫినెట్ గా అండి, ఈఆర్సీ యొక్క చేతులు కట్టేసి పనిచేయమనే పరిస్థితి వచ్చింది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాలు సంస్కరణలు అమలు చేస్తేనే నిధులు ఇస్తామని కేంద్రం కండిషన్ పెడుతోంది ఈ చట్టం ద్వారా, ప్రతిపాదిత చట్టం ద్వారా. దీన్ని ఎలా చూడాల్సి ఉంటుంది? రాష్ట్ర ప్రభుత్వాలని కర్రపెత్తనంతో కంట్రోల్ చేసేటటువంటి పని ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. మొన్న ఎఫ్ఆర్బిఎం సవరణలు చేసుకునేదానికి మీకు అదనంగా అప్పులు తీసుకోవాలంటే 4 కండిషన్లు పెట్టి 2% తీసుకోవచ్చు అని చెప్పిన దాంట్లో విద్యుత్ సంస్కరణలది 0.5 వాటా ఉంది. అలాగే కాంపిటీషన్ మీకు వద్దా అంటున్నారు. కాంపిటీషను కొన్నిట్లోనే కావాలి, కొన్నిట్లో కాంపిటీషన్ కుదరదు. ఒకటి. రెండోది, ప్రైవేట్ సెక్టర్ కంటే కూడా పబ్లిక్ సెక్టర్ చాలా ఎఫిషియెంట్గా ఉంటుంది. మాకు ఆంధ్రప్రదేశ్లో హుదూద్ తుఫాన్ వచ్చినప్పుడు ప్రైవేట్ టెలికాం వాళ్ళందరూ చేతులెత్తి పారిపోతే బిఎస్ఎన్ఎల్ వాళ్ళే నిలబడి చేశారు. అధునాతనమైన బొంబాయి నగరంలో టాటా వాళ్ళ డిస్కాములతో పోలిస్తే మన డిస్కాములు చాలా ఎఫిషియెంట్ గా పనిచేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఎలాగూ బిల్లును ప్రతిపాదించింది, బడ్జెట్ సెషన్ లో పెట్టబోతున్నారు. దీనికి సంబంధించి మీ సూచనలు ఏంటి? అసలు యాక్చువల్ గా మీరేం చెప్పదలుచుకున్నారు బిల్లు విషయంలో? డిస్కామ్లు నష్టాల నుంచి కూడా బయటపడాలి కాబట్టి ఇప్పుడున్న సెటప్ లోనే ప్రైవేటైజేషన్ చేయకుండా, ఎందుకంటే ఇది ఎసెన్షియల్ సర్వీస్ సెక్టర్ కాబట్టి ప్రైవేట్ చేతిలోకి వెళ్తే వినియోగదారులు చాలా నష్టపోతారు. కాబట్టి అండర్ పబ్లిక్ సెక్టర్ లోనే మీరు ఏవైనా రిఫార్మ్స్ తీసుకురండి, డెఫినెట్ గా మేము వర్క్ చేయడానికి సిద్ధంగా ఉన్నాము. ఈ రోజు మీరు మల్టిపుల్ ఆపరేటర్స్ కనుక ఒకటే ప్లేస్ లో తీసుకొస్తే చెర్రీ పికింగ్ అనేది వస్తుంది. హై పేయింగ్ కన్సూమర్స్ అందరూ కూడా ప్రైవేట్ వాళ్ళు తీసుకుంటారు. యూనివర్సల్ సర్వీస్ ఆబ్లిగేషన్ అనేది డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్కి ఇస్తున్నారు ఇప్పుడు. అంటే ప్రైవేట్ కంపెనీస్ సెలెక్ట్ చేసుకొని మిగిలిపోయిన కన్సూమర్స్కి కంపల్సరీగా పే చేయాల్సిన బాధ్యత ఈ యొక్క డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ మీద వదిలేశారు. అంటే రూరల్లో ఉన్న కన్సూమర్స్, లో పేయింగ్ కన్సూమర్స్ మాత్రమే ఈ యొక్క డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ మిగిలిపోతే ఇప్పుడు ఈ యొక్క హై కాస్ట్ పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్ని వాటిని అట్లనే పెట్టి హై పేయింగ్ కన్సూమర్స్ అందరినీ ప్రైవేట్ వాళ్ళు తీసుకొని లో పేయింగ్ కన్సూమర్స్కి డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ ఇస్తే డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ నష్టాల నుండి లాభాల్లోకి ఎలా వస్తాయి? ఇంకా భారీ నష్టాలకు పోయే పరిస్థితి ఉంది. కాబట్టి ఈ యొక్క డీలైసెన్సింగ్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఎట్టి పరిస్థితుల్లో ఆమోదయోగ్యం కాదు. చెర్రీ పికింగ్ ఉంటది కాబట్టి ప్రైవేటైజేషన్ ఎంత మాత్రం కూడా ఆమోదయోగ్యం కాదు ఈ యొక్క ఎలక్ట్రిసిటీ సెక్టర్ లో అనేది మా సూచన. ప్రతిపాదిత విద్యుత్ సవరణ చట్టం వినియోగదారులకు మేలు చేసేందుకని కేంద్ర ప్రభుత్వం చెప్తోంది. అయితే ఆ పేరుతో డిస్కంలను ప్రైవేటీకరణ చేసే ప్రయత్నాన్ని మాత్రం ఏమాత్రం సహించబోమని అటు రైతు సంఘాలు కానీ లేకపోతే విద్యుత్ డిస్కంకి సంబంధించిన ఉద్యోగ సంఘాలు కానీ చెప్తూ ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల సమన్వయంతో ఈ బిల్లును ముందుకు తీసుకెళ్లాలని సూచిస్తున్నాయి. ఇది వాటి ప్రతిధ్వని. నమస్కారం.